ఇప్పుడిందు నిప్పులను గల్చుచో ఆ ఇల్లాలు రాదు పుత్రును రాడు తోడై రక్షింపగను. ఈ సంసారం అంతా కూడా మాయట. మాయ అంటే ఏంటి? ఇవాళ నుండి రేపు కనిపించలేదు. అందుకే స్వామి MAN అన్నాడు. మ్యాన్ అంటే మాయా, ఆత్మ, ఎన్ అంటే నిర్వాణము అని. అంటే ఎవడైతే మాయను తొలగించుకొని ఆత్మను దర్శించుకొని నిర్వాణం దిశగా అడుగులేస్తాడో వాడే మనిషి. మిత్రుల వాళ్ళందరూ కూడా దానికి అర్హులు కాదు అన్నారు. అయినప్పటికీ కూడా మనము ఈ మాయను తొలగించుకోవడానికే ఈ నామ సంకీర్తనలు పారాయణలు అన్నీ చేసుకుంటున్నాం. కాబట్టి మనం తొలగించుకున్నాడే ఇక్కడికి వస్తాడు భజనకి. లేనివాడు అలా అంట తిరుగుతుంటుంటాడు. కాబట్టి మనమందరం కూడా మాయను అధిగమించి ఆత్మను దర్శించుకుంటున్నాం. సాయి 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 భజనలే ఆనందం అని చెప్పేసి ఆ సాయిని ప్రతినిత్యము దర్శించుకుంటున్నాం. కాబట్టి మనం కూడా రెండో దానికి అర్హులం. నిర్వాణం దిశగా అడుగులు వేస్తున్నాం అంటే భగవంతుడిని పొందే విధంగా. భగవంతుడిని మరి పొందాలంటే ఎలా పొందాలి? మనము ఏవో అందమైనటువంటి అలంకరణ చేసి దండలు వేసి పెద్ద పెద్ద ప్రసాదాలు ఇస్తే భగవంతుడిని పొందలేం. భగవంతుని పొందాలంటే ఏం కావాలి? నిర్మలమైనటువంటి మనసు కావాలి. ఒకసారి ఒక పెద్ద బిల్డర్ ఉన్నాడట, పెద్ద వ్యాపారవేత్త. ఆయన మొక్కుకున్నాడు ఏడుకొండ వెంకటేశ్వర స్వామికి, స్వామి నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు మంచి లాభాలు కానీ వస్తే నీకు పెద్ద పెద్ద ఉండీలు పెట్టావు కదా, అందులో దండిగా కట్నాలు వేస్తాను నేను ₹1,00,000 వరకు అనేసి మొక్కుకు. వ్యాపారం చేసిన అందరం మనమే మొక్కుతుంటాం. పిల్లలు పరీక్షకి వెళ్తేనే మొక్కుతుంటాం. తర్వాత ప్రతిదానికి మనకు మొక్కడం అలవాటు అయిపోయింది కదా, మొక్కడము మెక్కడం కూడా అలవాటు అయిపోయింది. భగవంతుడిని మనం చేసుకోవాలి. మనం భగవంతుడు మద్భక్తాయత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. మా భక్తుడు నా ఎక్కడ నన్ను గురించి ఆర్తిగా అంటున్నాడో ఆడి దగ్గర నేను ఉంటానంటాడు. మరి ఇంకా నువ్వు అందుకే అంటాడు స్వామి, నా ముందు నడకు, నా వెనక నడకు, నా పక్కన నడకు, నా పక్కనే నడు, నువ్వు దారి తప్పిపోతావని. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిర్వాణ దిశగానే సత్యసాయి సేవా సంస్థలు భగవంతుడిని తెలుసుకొని ఆ దిశగా అడుగులేస్తున్నాయి. అయితే మన కాంట్రాక్ట్ సరిపోతాం. ఇప్పుడు ఇతను పాపం బాగా లాభాలు వచ్చాయి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టించాడు, చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసాడు. మా అబ్బాయిలు కొడుకులు అమ్మాయిలు మనలు అంతా దీనిలో ఉన్నారు. కానీ ముక్కు మర్చిపోయాడట. ముక్కు భగవంతుడు ఎప్పుడైనా సరే ముక్కు పట్టుకొని పిండేస్తాడు మన దగ్గర. కాబట్టి మీరు మొక్కులు మొక్కొద్దు. భగవంతుడు నాకు నీ చేతిలో ఒక మంచి ఇన్స్ట్రుమెంట్గా ఉంచాడు. మొక్కులు మనం ఆడికి ఏడుకున్నాడు, మనమే మొక్కులు ఇవ్వగలము. అదేదైనా ఉంటే కానిపరికి మనం వడ్డీలు తెచ్చుకుని బతకొచ్చు మనం. కానీ ఆ భగవంతుడికి ఇచ్చింది ఆ ఉండేది బెర్రాదు. కాబట్టి ఈయన ఏం చేశాడు, చాలా కాలం తర్వాత ఆయనకి కొన్ని సమస్యలు ఎదురైనట్టు. మళ్ళీ అయ్యో నేను మొక్కుకున్నానే ఏడుకొండల వాడికి ఎలాగైనా సరే వేయాలని చెప్పేసి పాపం పిసనరు ఏం చేశాడు, కొంత డబ్బుని హుండీలో వేసేసి తిరిగి రిటర్న్ ప్రయాణంలో బెంగళూరు వస్తునేటప్పుడు ఆ భోగిలో సాయి భక్తులు పుట్టపర్తి సేవలకు వెళ్తున్నారట. మన మనోళ్ళ మధ్యన ఆడు దొరికిపోయాడు. దొరికిపోతే బాబు ఎక్కడికి వెళ్ళావు? నేను వెంకటేశ్వర స్వామికి వెళ్ళానండి, పెద్ద పెద్ద ఇది చేస్తాను అది చేస్తాను. గొప్ప అంతగా వెళ్ళావా? మరి ఇన్నిసార్లు వెళ్తాను కదా, కదేరు దైవం భగవంతుడికి అక్కడికి వెళ్ళానంటాను. ఈయన ఒకటే ఎలాగవుతుంది? తెలియదు బాబు, రా మాతో నాలుగు మెల్లగా వాడిని దువ్వి తిరుపతి నుంచి మరి ధర్మవరం వరకు దువ్వి అంటే అక్కడ దించేశారు. దించేసిన తర్వాత మనోళ్ళ మధ్యలో పెడితే తట్టుకోలేడు కదా. మొత్తం మీద అంటే అంత ప్రేమగా మాట్లాడి తీసుకెళ్ళేసరికి అది మొత్తం మీద ఫస్ట్ లైన్లో కూర్చున్నారు. ఫస్ట్ లైన్లో కూర్చున్న తర్వాత ఏదో లైన్లో కూర్చున్నారు. అప్పుడు స్వామి ఉండేవారు. అప్పుడు కూర్చున్న తర్వాత స్వామి ఇలా వస్తూనే స్వామి ఎవరికైనా ఇంటర్వ్యూ పిలాలంటే ఆ ముందున్నాడు పిల్లడు, అలా అనుకున్నాడు పిలుస్తాడు, ఏదంటే బాగా అనుకున్నాడు పిలుస్తాడు. 20 సార్లు 10 సార్లు అక్కడ ఫ్రంట్ లైన్లో కూర్చున్నా వాడికి వచ్చి చూడరు. ఎవరికైతే ప్రాప్తం ఉంటుందో అక్కడ. ఇప్పుడు వెంకటేశ్వర ఇంట్లో భజన జరిగారంటే నామసంవత్సరం గారికి జరిపించింది కాదు, భగవంతుడే జరిపించాడు. తప్పలు కొట్టాలి మీరు. ఇక్కడ ఎన్నోసార్లు అనుకున్నాడు పాపం ఆయన. ఏమండి ఆ వాకింగ్ ఫ్రెండ్ ఆయనకి భజన పెట్టించండి అన్నాడు. చెప్పడం వెనకెవడో కర్త కర్మ క్రియ ఉండాలి కదా. అతనే మన నామసింహతనంగా ఆయన ద్వారా మరి వచ్చారు. మన సోదరులందరూ కూడా తీసుకురావడంలో అందరూ కూడా వచ్చారు. మొత్తం మీద ఈ ఫస్ట్ లైన్లోకి వచ్చిన తర్వాత స్వామి ఎవడైతే నోట్లు కట్టాడేస్తే నువ్వు లోను పద అన్నాడు. అంటే లోను పద అంటే అర్థం స్వామి ఇంటర్వ్యూ ఎవరికి ఇస్తారో వాళ్ళని తన ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిస్తే నువ్వు లోను పద అని మనకి వినిపించదు ఆ మాట. ఈ పక్కన ఉన్న మన రాజేశ్వరుడు అనుకున్నారంట, మేము 20 ఏళ్ళ నుంచి వస్తున్నాము, స్వామి మాకు అసలు చూడలేదు, మాకు అసలు ఇంటర్వ్యూ పిల్లలేదు, నన్ను లేదు మొన్న వచ్చాడు బాగా డౌటింగ్ మాస్టరు ఈయన్ని పిలిచాడు అని చెప్పేసి అనుకున్నాడు లోపల. అంతే కదా, 20 ఏళ్ళ నుంచి నేను ఎంత నన్ను వెళ్ళలేదు, ఇది ఏదైనా డౌట్తో వచ్చాడు, ఈయనేమో ఇంటర్వ్యూ పిలిచాడు స్వామి
అనేసరికి అనుకున్నట్ట ఆ ఇంటర్వ్యూ పిలిచింది ఎందుకు పిలిచాడు ఇలా తెలియదు. వాషింగ్ మిషన్ ఎందుకు వేస్తామా, వాషింగ్ మిషన్ బట్టలు ఎందుకు వేస్తాం, మొత్తం దులిపేయడానికే. స్వామి ఇంటర్వ్యూ పిలిచారు. పిలిచిన తర్వాత బంగారు నువ్వు వేసినటువంటి కట్టలు ఇందులో చల్లని నోట్లు ఉన్నాయి, చిరిగిన నోట్లు ఉన్నాయి, నీ నోట్లు నువ్వే తీసుకో అన్నారు. శ్రీనివాస గారు ఈయనెవడో అనుకున్నాడు కదా. అట్లాగా స్వామి మనకు అనేక రకమైనటువంటి కూర్చున్న తర్వాత వెంటనే అక్కడ స్వామి తప్పైపోయింది క్షమించండి, ఈసారి మంచి కొత్త నోట్లు అక్కడే ఇక్కడ వేస్తున్నాను. అట్లాగా స్వామి మనకు భగవంతుడు జంతువునాం నవజన్మ దుర్లభ, 84 లక్షల్లోకి జీవరాశుల్లోకి ఉత్కృష్టమైనటువంటిది ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ ఊరికినే లభించలేదు. అమ్మ కడుపులో ఉమ్మునీటిలో తేలియాడుతూ బయటకు వచ్చామంటే భగవంతుడితో మనము ప్రయాణం చేయడానికి వచ్చింది. కానీ ఖానా పీనా సోనా మన్నకి తెలియనాయి. కాబట్టి ఇవన్నీ మామూలే.